నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ 14. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వైవిధ్య చెప్పేది శ్రద్ధగా వింటూ, అంటే అభి చుట్టూ ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతూ ఉండేవా? అడిగాడు యోగి. అవును, సంవత్సరానికి ఒక ప్రమాదం తనని వెంటాడుతూ వచ్చింది అంటే నువ్వు నమ్ముతావా? ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, ఇంకొకసారి యాక్సిడెంట్, మరొకసారి లిఫ్ట్ ఫెయిల్ అయ్యి గ్రౌండ్ ఫ్లోర్కి పడిపోవడం, ఇంకొకసారి ఎవ్వరూ ఊహించినట్టు ఆకాశంలో నుంచి ఉల్కపడడం. స్ట్రేంజ్ ఏమిటంటే ప్రతి ప్రమాదంలోనూ అభికి ఏమీ కాలేదు. కానీ ప్రమాదం జరిగిన ప్రతిసారి అట్లీస్ట్ ఒక నలుగురైనా చనిపోవడం ఆశ్చర్యంగా అనిపించేది. ఎవరో ఒకరు ఖచ్చితంగా చనిపోయేవారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత అభి చెప్పే మాటలు వింటే మాకు చాలా భయం వేసింది. అది ప్రమాదం జరుగుతుంది అని చెప్పిందంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ రోజు మేము సొల్యూషన్ వెతకడం మొదలుపెట్టాము. మా బాబాయ్ మా ఊర్లోనే ఉంటాడు, బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. బ్యాంక్ మేనేజరా? ఆయన పేరేమిటి? దిలీప్ వర్మ. దిలీప్ అంకుల్ ఈ మధ్య వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు కదా? అడిగాడు యోగేష్. అవును, నీకెలా తెలుసు? మా బాబాయ్తో నీకు పరిచయం ఉందా? ఆయన మా ఫ్యామిలీకి కూడా మంచి ఫ్రెండ్. ఓ, కోఇన్సిడెంట్. చాలా ఆశ్చర్యంగా ఉందే. అవును, తర్వాత ఏం జరిగింది? అడిగాడు యోగి. మా డాడీ ఒకరోజు మా బాబాయ్తో అభి విషయం గురించి క్లియర్గా చెప్పారు. అప్పుడు మా బాబాయ్ కేరళ అర్కయక్షని అమ్మవారి గుడి గురించి చెప్తూ, ఆయన ఫ్రెండ్ కొడుకుకి కూడా అక్కడికి వెళ్ళకముందు ఇలాంటి బిహేవియర్ ఉండేదని, అక్కడికి వెళ్ళాక చాలా నార్మల్గా ఉంటున్నాడని అంకుల్ చెప్పడంతో మేము ఒకసారి ప్రయత్నిద్దామని కేరళ వెళ్ళాలనుకున్నాము. వైవిధ్య, ఇదంతా ఏ ఇయర్ జరిగిందో నీకు గుర్తుందా? మేబీ ఒక 6 years ముందనుకుంటా. యోగి ఒక్క నిమిషం ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఎందుకు యోగి అలా అడిగావు? ఏమీ లేదు. తర్వాత ఏం జరిగింది? మేము కేరళ వెళ్తున్నట్టు అభికి చెప్పలేదు. తను ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో అన్న భయంతో తన పక్కనే ఉండడం మొదలుపెట్టాము. ఆ రోజు నైట్ నాకు బాగా గుర్తుంది. నేను, అమ్మ అభి దగ్గరే నిద్రపోయాము. కానీ తను అక్కడి నుంచి టెర్రస్ పైకి ఎలా వెళ్ళిందో మాకు అస్సలు అర్థం కాలేదు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. బెడ్ మీద మాత్రం అభి లేదు. మిడ్నైట్ మెలకువ వచ్చి అమ్మ, నేను మొత్తం అంతా వెతుకుతూ టెర్రస్ పైకి వెళ్ళాము. ఆ రోజు నా గుండె 101 కొట్టుకుంది. నేను నా జన్మలో అంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు. అక్కడ దృశ్యాన్ని చూసి నోట మాట రాలేదు. అభి ఎవరితోనో మాట్లాడుతూ చాలా ఎమోషనల్గా ఏడుస్తోంది. జేజీ, మేము కేరళ వెళ్తున్నాము. అక్కడ భైరవీ మాత నా శక్తిని దిగ్బంధం చేస్తుంది. నేను నా శక్తిని తర్పణ వదలాల్సి వస్తుంది. మరుక్షణం నుంచి నాకు నువ్వు గుర్తుండవు. నాకు మార్గదర్శకుడివై నడిపిస్తావు కదూ అంటున్న అభి మాటలు వింటుంటే రియల్గా అక్కడ జరిగేది చూస్తూ ఏమనుకోవాలో మాకైతే అర్థం కాలేదు. అమ్మ, నేను ఇద్దరం స్టాచ్యూలాగా నిలబడిపోయాము. అభి ముందుకు వెళ్ళడానికి మాకు ధైర్యం చాలలేదు. అటువైపు నుంచి ఆ శక్తి మాట్లాడే మాటలు ఏవీ మాకు వినిపించట్లేదు. కానీ అభి మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. వైవిధ్య చెప్పేది మొత్తం శ్రద్ధగా వింటున్నాడు యోగి. ఆ రోజు మా చెల్లి నా గురించి మాట్లాడితే భయపడి చచ్చాను. నీ గురించి మాట్లాడిందా? ఏం మాట్లాడింది? మాట్లాడింది. కళ్ళకు కనిపించని ఏదో శక్తితో మాట్లాడుతూ, మా చెల్లి ఇచ్చిన ఆన్సర్ వింటే మాత్రం నాకు మైండ్ పని చేయలేదు యోగి. అవునా? మీ చెల్లి ఏం ఆన్సర్ ఇచ్చింది? ఏం మాట్లాడుతున్నావు జేజీ? మా అక్క గురించా నువ్వు మాట్లాడుతున్నావు? తను నాకు భవిష్యత్తులో మార్గదర్శకమై నడిపిస్తుందా? కానీ ఎలా? నిజమా జేజీ? నువ్వు తన మాటగా మారి
మాకు సహాయం చేస్తావా జేజీ అని మా చెల్లి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే భయపడి చచ్చాను. కంటికి కనిపించని ఆ శక్తి ఏదో దయ్యమో భూతమో ఎక్కడ నన్ను ఆవహిస్తుందో అని హడిలిపోయాను. విద్యా మాటలు వింటూ యోగి ముందు రోజు జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకుంటున్నాడు. విద్య మెయిల్ వాయిస్తో మాట్లాడడం, యోగేష్కి దారి చూపించడం, పిశాచీ రూపంలో ఉన్నది అభి అని గుర్తించడం, తనని ఎత్తుకు తీసుకురమ్మని ఏమాత్రమూ భయపడకుండా ఆర్డర్ వేస్తున్నట్టు మాట్లాడడము. ఇంకొక విషయం తెలుసా యోగి, మేము కేరళ వెళ్తున్నామని, అక్కడ భైరవీ మాత ద్వారా పూజ చేయిస్తున్నాము అని అభికి మేము ఏమాత్రమూ చెప్పలేదు. కానీ మా చెల్లికి మేము ఏమీ చెప్పకుండానే అన్నీ తెలిసిపోయాయి. ఆ మర్నాడు మేము గుడికి బయలుదేరాము. చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత తండావాసులు మా ముందు నృత్యం చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళని చూస్తేనే భయంకరంగా అనిపించింది నాకు. వాళ్ళ భాష చాలా విచిత్రంగా ఉంది. కానీ మా అభి వాళ్ళతో మాట్లాడి మాకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసింది తెలుసా. అభి బిహేవియర్ చూశాక మాకు ఫీజులు ఎగిరిపోయాయి. తనకి ఆ తండావాసుల భాష ఎలా వచ్చు? దానికి ఆన్సర్ ఇప్పటికీ తెలియదు. పైగా మా అభి కేరళ వెళ్ళాక ఏం జరుగుతుంది, అక్కడ గుడిలో భైరవీ మాత ప్రవర్తన ఎలా ఉంటుంది ముందు రోజు నాతో చెప్పింది. ఎగ్జాక్ట్లీ మా అభి చెప్పినట్లే అక్కడ భైరవీ మాత మేము గుడికి వెళ్ళకముందే బయటికి రావడం, 60 ఏళ్ల వృద్ధాప్యంలో ఉన్న భైరవీ మాత 13 ఏళ్ల చిన్న పిల్ల అయిన మా చెల్లికి చేతులెత్తి నమస్కరించడం, ఎంతో గౌరవంగా ఆహ్వానిస్తూ లోపలికి తీసుకువెళ్ళడం, దగ్గర ఉండి పూజ చేయించడం, ఇవన్నీ చూస్తే నాకు పిచ్చెక్కిపోయింది. నిజానికి ఇలాంటి శక్తులు ఉన్నాయి అంటే మా అమ్మ అస్సలు నమ్మదు. ఎవరైనా మాట్లాడినా నాన్సెన్స్ అంటూ కొట్టిపడేస్తుంది. బట్ తన కూతురులోనే ఇలాంటి శక్తులు కళ్ళ ఎదురకుండా కనబడుతుంటే నమ్మక తప్పలేదు. మా అమ్మ కేరళలోని భైరవీ మాతని ఒక్కటే అడిగింది, నా కూతురు ఇకపై నార్మల్గా ఉంటుందా అందరి పిల్లలలాగా అని. తన శక్తులను తర్పణ వదులుతోంది కాబట్టి తప్పక ఉంటుంది, తన చుట్టూ ప్రమాదాలు జరగవు అని భైరవీ మాత ఎంతో దృఢంగా చెప్తుంటే మా అమ్మకి ఆనందంగా ఉన్న కొన్ని అనుమానాలు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అని అడిగింది మా అమ్మ. చూడమ్మా, దైవశక్తి ఉంటే దుష్టశక్తి కూడా ఉంటుంది. ఇప్పుడు మీ అమ్మాయిలో ఉండే దైవశక్తిని ఇక్కడ దిగ్బంధం చేస్తున్నారు. ఇకపై దుష్టశక్తులు తన వరకు రావు అని భైరవీ మాత దృఢంగా మాట్లాడుతుంటే, అదే మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అనే మా అమ్మ ఇంకొకసారి అడిగింది. దైవశక్తి చుట్టూ దుష్టశక్తి తిరగడం చాలా సహజం. అది కృతయుగం నుండి కథలు కథలుగా వినే ఉంటారు కదా. సీతను తీసుకువెళ్ళి రాములు వారి చేతుల్లో తన మరణాన్ని తానే తెచ్చుకున్న రావణాసురుడు, కృష్ణుడిని చంపడానికి చూసి తన చావుని తానే తెచ్చుకున్న కంసుడు, ప్రహ్లాదుడిని చంపబోయి మరణాన్ని ఆహ్వానించిన హిరణ్యకశ్యపుడు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అలాగే మీ అమ్మాయి దైవశక్తి అయితే దుష్టశక్తి తన ప్రభావాన్ని చూపకుండా ఉండదు కదా. కానీ ఇకపై మీరు భయపడక్కర్లేదు. తనలో అంతర్గతంగా ఉన్న చైతన్యం ఈ రోజు నుంచి నా రక్షణలో ఉంటుంది. మీరు కోరుకున్నట్లు మీ అమ్మాయి అందరిలాగా ఆడుతూ పాడుతూ ఉంటుంది అని భైరవీ మాత చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మా చెల్లికి కూడా తెలుసు తనలోని శక్తి తనకి దూరమవుతోంది అని. తానంతట తానుగా తన శక్తిని అర్కయక్షిణి అమ్మవారి గుడిలో భైరవీ మాత సన్నిధిలో తర్పణ వదిలింది. ప్రతి ఇయర్ మేము అక్కడికి వెళ్తాము. మా చెల్లిలో వచ్చిన మార్పు చూసి మాకు భైరవీ మాత మీద అపారమైన నమ్మకం ఏర్పడింది. అభి, నిద్రలే, యోగేష్ వచ్చాడు. ఏమిటి ఈ మొద్దు నిద్ర? త్వరగా రెడీ అవ్వు, కాలేజ్కి టైం అవుతుంది అంటూ స్వప్న అభిని నిద్రలేపింది. ఆవలిస్తూ నిద్రలేచింది అభి. అబ్బా, ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చాడు ఇతను? ఖచ్చితంగా నాకు లైన్ వేయడానికే వచ్చి ఉంటాడు. అయినా ఎంత ధైర్యం, మా ఇంటికి వచ్చేస్తాడా అని తనలో తానే మాట్లాడుకుంటూ బయటికి వచ్చి చూస్తే అక్కడ యోగేష్ లేడు. గార్డెన్లో వైవిద్య, యోగి మాట్లాడుకుంటున్నారు. ఒక 30 మినిట్స్ అబ్జర్వ్ చేసి
ఎంతసేపు మాట్లాడుకుంటారు, అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అని తనలో తానే అనుకుంటూ, ఈరోజు మీ ఇద్దరు లోపలికి వస్తారా అని కొంచెం గట్టిగా వాళ్ళకి వినిపించేలాగా పిలిచింది అభి. వైవిద్య, యోగేష్ తన వైపు చూశారు. చిన్న నవ్వు నవ్వి మాట్లాడుకుంటూ లోపలికి నడుస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ విద్య. ఇట్స్ ఓకే. కానీ మార్నింగ్ అభి గురించి ఎందుకు అడుగుతున్నావు? తెలుసుకోవాలని ఎందుకు అంత ఎగ్జైటెడ్ అవుతున్నావు యోగి? చెప్తాను. ఇప్పుడు మీ అభికి గతంలో తన ప్రవర్తన గుర్తుందా? అస్సలు లేదు యోగేష్. తను చాలా నార్మల్గా ఉంటుంది. ఒక్కొక్కసారి తన ప్రవర్తన చూసి నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సేమ్ ఫీలింగ్ విద్య. నిన్న నీ ప్రవర్తన చాలా స్ట్రేంజ్గా ఉంది. బట్ నీ బిహేవియర్ గురించి నీతో చెప్తుంటే నువ్వే నమ్మట్లేదు. అభిని చూసి నీకు ఎంత ఆశ్చర్యం కలిగిందో నిన్ను చూసి నాకు కూడా అలాగే ఆశ్చర్యం కలిగింది అన్నాడు యోగేష్. నువ్వు నిజం చెప్తున్నావా యోగి? అవును, నేను నిజమే చెప్తున్నాను. మీ చెల్లికి ఎలా గతం గుర్తులేదో నీకు కూడా నిన్న జరిగిన సంఘటనలు అలాగే గుర్తుండకుండా పోయాయి. ఇది ఎలా వర్కౌట్ అయిందో నాకు అర్థం కావట్లేదు అన్నాడు యోగేష్. విద్య ఆలోచిస్తున్నట్లు అలాగే ఉండిపోయింది. యోగేష్ లోపలికి వచ్చాడు. ఏంటి పొద్దున్నే మా అక్కతో మీటింగ్? నీ గురించే. నా గురించా? అవును, నువ్వు నాకు బాగా పిచ్చెక్కిస్తున్నావు. సొల్యూషన్ తెలుసుకుందామని వచ్చాను. ఏం మాట్లాడుతున్నావురా? ఒళ్ళు ఎలా ఉంది? నీ ఎదురుకుండానే ఉన్నాను కదా, చూసి నువ్వే కాంప్లిమెంట్ ఇవ్వు. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? కొడతాను రోయ్. నోరు మూసుకుని త్వరగా కాలేజ్కి రా. నన్ను నోరు మూసుకోమంటావా? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? కోపంగా అంది అభి. నువ్వు నోరు ముయ్యలేదో నేనే నీ నోరు మూసేస్తాను. చేత్తో అనుకుంటున్నావేమో, కాదు అంటూ అభి దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో చెప్పాడు యోగి. యోగి వైపు ఐమూలగా చూసింది అభి. కన్ను కొట్టి బాయ్ అంటూ బయటికి నడిచాడు. వెళ్తున్న యోగేష్ వైపు అలాగే చూస్తూ, హౌ డేర్ యూ మా ఇంటికి వచ్చి నన్నే తిట్టి ముద్దు పెడతాను అని డైరెక్ట్గా చెప్తున్నాడు. దొంగ సచ్చినోడు తిట్టుకుంటోంది అభి. అభి వెళ్తున్న యోగేష్ వైపు చూస్తూ నోట్లో గొనుక్కోవడం గమనించి నవ్వుతూ విద్య అభి దగ్గరికి వచ్చి, ఏంటే పిచ్చిదానిలాగా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? త్వరగా రెడీ అవ్వు, కాలేజ్కి వెళ్ళాలి అంది. అక్క, ఆ రోజు నువ్వు చెప్పింది నిజమే. నేను ఆ కాలేజీలో చదువుకోను, వేరే కాలేజీలో జాయిన్ అవుతాను. ఆ మహిదర్ అందరి ముందు నన్ను బలవంతంగా తీసుకువెళ్ళిపోతున్నా ఒక్కరు కూడా ఆపడానికి రాలేదు. పైగా అతను ప్రిన్సిపల్కి కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. మళ్ళీ నేను అదే కాలేజ్కి రావాలి అంటే భయంగా అనిపిస్తోంది. అభి, ఇప్పుడు నీకు తోడుగా నేను యోగేష్ ఉన్నాం కదా, మరేమీ పర్వాలేదు. కాలేజీలో సగం మందికి పైగా యోగేష్ మాటే వింటారు. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళగానే వాడి మీద కంప్లైంట్ ఇద్దాము. కాలేజీలో ఉండే స్టూడెంట్స్ అందరం వాడికి వ్యతిరేకంగా ఉంటే వాడిని ఖచ్చితంగా డిబార్ చేస్తారు. వాడికి భయపడి ఎన్ని రోజులని ఇలా ఇంట్లో కూర్చుంటాము? పద, రెడీ అవ్వు అంది విద్య. అక్క, నువ్వేనా మాట్లాడేది? నాకన్నా నీకే ఎక్కువ భయంగా ఉండేది కదా. అవును నిజమే, కానీ మహి నిన్ను కిడ్నాప్ చేసిన తర్వాత నాకు భయం పోయింది. కోపం వస్తోంది, తిరగబడాలని అనిపిస్తోంది. ఏదైతే అదయింది, తేల్చుకుందాము. నిన్ను అతను బలవంతంగా తీసుకువెళ్ళడం కాలేజీలో చాలామంది చూశారు కదా. అతను కాలేజీలో ఉంటే రేపు వాళ్ళకి కూడా ఇదే సమస్య వస్తుందని క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. తప్పకుండా మనకి మంచి రిజల్ట్ వస్తుంది అంటూ విద్య అభికి ధైర్యం చెప్పి కాలేజ్కి తీసుకువెళ్ళడానికి రెడీ చేస్తోంది. ఇద్దరూ కలిసి కాలేజ్కి వెళ్ళారు. కాలేజ్ క్యాంపస్లోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని భయం చుట్టూరా చూసింది అభి. అందరూ చాలా నార్మల్గా ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నువ్వు నీ క్లాస్ రూమ్కి వెళ్ళు, ఏదైనా అవసరమైతే కాల్ చేయి అంటూ విద్య వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్ళింది, అభికి ధైర్యం చెప్పి పంపిస్తూ. అభి కూడా తన క్లాస్ రూమ్కి వచ్చింది. తన ఫ్రెండ్స్ అందరూ నిన్న జరిగిన సంఘటన గురించి ప్రశ్నిస్తారు అనుకుంది. కానీ అందరూ చాలా నార్మల్గా ఏమీ జరగనట్టు హాయ్ అభి అని పలకరిస్తున్నారు.
అభికి ఏమీ అర్థం కాలేదు. చాలాసేపటి వరకు వాళ్ళ ప్రవర్తనలో ఏ మార్పు లేకపోయేసరికి, భాగ్య, నీకు నా గురించి తెలుసుకోవాలని లేదా? నిన్న నాకు అలా జరిగింది కదా, నీకు కొంచెం కూడా భయం కానీ నా మీద జాలి కానీ అనిపించలేదా అంది అభి. ఏం మాట్లాడుతున్నావు? ఏం జరిగింది అసలు? అయోమయంగా చూస్తూ అంది భాగ్య. అదే, నిన్న ఆ మహీధర్ నన్ను బలవంతంగా లాక్కుని వెళ్ళాడు కదా. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? డ్రీమ్స్ నుంచి ఇంకా బయటికి రాలేదా? మహి ఏమిటి నిన్ను తీసుకువెళ్ళడం ఏమిటి? అదేమిటి, మీరంతా చూశారు కదా. మేమేం చూసాము? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అంది భాగ్య. అదే, ఆ మహీధర్ నన్ను బలవంతంగా ఎత్తుకుని తీసుకువెళ్ళిపోయాడు కదా. ఏంటి జోక్సా? ఇంకా నయం, మహి నన్ను కిడ్నాప్ చేశాడు అని చెప్పలేదు నవ్వింది భాగ్య. ఎగ్జాక్ట్లీ, మహి నన్ను కిడ్నాప్ చేశాడు భాగ్య. అబ్బా, డోంట్ ప్లే గేమ్స్. ప్రొఫెసర్ వచ్చే టైం అయింది. నాకు అసలే పెండింగ్ వర్క్ కంప్లీట్ కాలేదు. డిస్టర్బ్ చెయ్యకు అంది భాగ్య. అభికి ఏమీ అర్థం కావట్లేదు. ఊర్మిళ, నిన్న మహీధర్ నన్ను బలవంతంగా తీసుకువెళ్ళడం నువ్వు కూడా చూసావుగా. ఏం జరిగిందో అడిగి తెలుసుకోవాలని అనిపించలేదా? నేను మీ ఫ్రెండ్ని కదా, కొంచెం కూడా పాపమని అనిపించలేదా? అసలు ఏమీ జరగనట్టు ఇలా ఎలా నార్మల్గా ఉండగలుగుతున్నారు అడిగింది అభి. ఏం మాట్లాడుతున్నావు అభి? నిన్ను మహీధర్ తీసుకువెళ్ళాడా బలవంతంగా? ఎప్పుడు? ఎక్కడికి తీసుకువెళ్ళాడు? ఓ మై గాడ్, ఈ విషయం వెంటనే ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేద్దాము. వాడు అసలే రౌడీ అంది ఊర్మిళ కంగారు పడుతూ. ఒసేయ్, నిన్న మీ కళ్ళ ముందే నన్ను లాక్కు వెళ్ళాడు కదా. ఏం మాట్లాడుతున్నావు? నిజంగా మా కళ్ళ ముందు అలా జరిగితే మేం ఊరుకుంటామా ఏంటి? ఫ్రాంక్ వీడియో ఏమన్నా చేస్తున్నావా? డౌట్గా అటు ఇటు చూసింది ఊర్మిళ. వాళ్ళ ప్రవర్తన చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది అభికి. మరొక నలుగురు ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు కూడా అలాగే అన్నారు. పైగా తనని పిచ్చిదానిలాగా చూస్తున్నారు వాళ్ళందరూ. క్లాస్ రూమ్ నుంచి ప్రిన్సిపల్ రూమ్కి పరుగు పరుగున వెళ్ళింది అభిసారిక. మే ఐ కమిన్ సార్ కంగారు పడుతూ అంది. కమిన్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సార్, నిన్న మహీధర్ నన్ను మీ దగ్గరికి లాక్కు వచ్చాడు కదా, మీకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. మీకు గుర్తుందా సార్? తడబడుతూ అడిగింది అభి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను ఎవరు బెదిరిస్తారు? ఆర్ యూ మ్యాడ్? నా టైం వేస్ట్ చేయకు, క్లాస్కి వెళ్ళు సీరియస్గా అన్నాడు ప్రిన్సిపల్. సార్, ఇక్కడికే నన్ను లాక్కు వచ్చాడు. మీ టేబుల్పై పేపర్ వెయిట్ కూడా పీస్ చేసేశాడు కదా అంటూ టేబుల్ పైన చూసింది. పేపర్ వెయిట్ అలాగే ఉంది. నోట మాట రాలేదు అభికి. అసలు ఏం జరుగుతోందో తనకే అర్థం కావట్లేదు. ఏమిటిది? నిన్న జరిగిందంతా జరగలేదు అంటున్నారు. పైగా పీస్ అయిపోయినా ఈ పేపర్ వెయిట్ ఎలా మళ్ళీ నార్మల్గా ఉంది? వీళ్ళెవ్వరికీ జరిగిన విషయం గుర్తులేదా? అలా ఎలా జరుగుతుంది? ఒక్కరోజు ముందు జరిగిన విషయం గుర్తు ఉండకుండా పోవడం ఏమిటి? ఆలోచిస్తూ స్టాచ్యూలాగా ఉండిపోయింది. స్టాచ్యూలాగా నుంచుని ఆలోచిస్తున్న అభి వైపు సీరియస్గా చూస్తూ, గెట్అవుట్ ఇన్ మై క్యాబిన్ గట్టిగా అరిచాడు ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అరవడంతో ఈ లోకంలోకి వచ్చింది అభి. వెంటనే అక్కడి నుంచి పరిగెడుతూ బయటికి వస్తూ మహీధర్ని గుద్దుకుని కింద పడిపోయింది. అదోలాగా నవ్వుతూ అభిసారిక వైపు చూస్తూ, ఏంటి, ఏదో తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నట్లున్నావు. నా మీద కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నావా? వర్కౌట్ అవ్వట్లేదు కదూ? అవ్వదు కూడా. ఇదంతా వేస్ట్. వాళ్ళ జ్ఞాపక శక్తిని నేను తుడిచేశాను. వాళ్ళకి ఏమీ గుర్తుండదు. కానీ ఇంకా నీకు గుర్తుంది కదా, నేనే నిన్ను తీసుకువెళ్ళాను అని. అదే నాకు అర్థం కావట్లేదు. ఏముందే నీలో అని మాట్లాడుతూ తనని మరింత అదిమి పట్టుకుని పైకి లేపాడు. వదులు వదులు అంటూ మహి చేతుల్లో నుంచి విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది అభి. అభి శరీర స్పర్శకి తనలోకి ఏదో అతీత శక్తి వస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు మహీధర్. తనలో ఉన్న శక్తి రెట్టింపవుతున్నట్లుగా అనిపిస్తోంది.
అభిని అలాగే పట్టుకుని మత్తుగా ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు. అభిసారిక శరీరంలో నుంచి వచ్చే వైబ్రేషన్స్ని తట్టుకోలేక మహిదర్ ఒక్క నిమిషం తనని వదిలాడు. ఇంత శక్తి, ఇంత శక్తి ఏమిటి నీలో? ఈ శక్తి నాకు ఎలాగైనా కావాలి, సొంతం చేసుకుంటాను అని పిచ్చి పట్టినట్టు నవ్వుతున్నాడు. మహిదర్ నవ్వు, అతని ప్రవర్తన చూస్తే అభికి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. మహిదర్ తనని ఎటూ కదలనివ్వకుండా అటూ ఇటూ చేతులు పెట్టి తనకి దగ్గరగా వచ్చి మాట్లాడుతుంటే మహిదర్ నుంచి తప్పించుకోవడానికి అతని చేతిని బ్లడ్ వచ్చేలాగా చాలా గట్టిగా కొరికింది. అయినా అతనిలో ఎటువంటి బాధ లేదు. నవ్వుతూ అభి కొరికిన చోటే రక్తాన్ని పీలుస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ కళ్ళు మూసుకుని ఏదో ఆస్వాదిస్తున్నట్టు ఒక్క నిమిషం తర్వాత కళ్ళు తెరిచి అభి వైపు చూస్తూ, నీ అధరామృతం అమృతంలాగా అనిపిస్తోంది. ఇలా కాకుండా స్వయంగా జుర్రుకోవాలని అనిపిస్తోంది. నీ అణువును స్పృశించాలని అనిపిస్తోంది. అందుకు సిద్ధంగా ఉండు. ఈసారి తప్పకుండా నా ప్రణాళిక పారుతుంది. ఈసారి ఎవ్వరూ నిన్ను నా నుంచి కాపాడలేరు అని మాట్లాడుతున్న మహిదర్ మాటలు ఒక్కటి కూడా అర్థం కావట్లేదు అభికి. అతని వైపు భయంగా చూస్తూ అతని చేతి కింద నుంచి దూరి పరిగెడుతూ తిరిగి మళ్ళీ అతని వైపు చూస్తూ దూరంగా వచ్చేసింది. చాలాసేపటి వరకు గుండె దడ తగ్గట్లేదు. క్యాంటీన్లో వాటర్ బాటిల్ అడిగి తీసుకుని గడగడా తాగేసింది. ఒళ్ళంతా చెమట పట్టేస్తుంటే తుడుచుకుంది. మళ్ళీ అతను వస్తాడేమో అని చుట్టూ చూస్తోంది. విద్య కూడా నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి తన ఫ్రెండ్స్ చాలామందిని హెల్ప్ అడిగింది. కానీ ఎవ్వరూ కూడా మహీకి ఆపోజిట్గా మాట్లాడట్లేదు. అసలు మహీ అభిని ఎప్పుడు కిడ్నాప్ చేశాడు? అయినా అంత అవసరం మహీకి ఏముంది? నువ్వేమిటి అతని చుట్టూ గాసిప్స్ క్రియేట్ చేస్తున్నావు? ఎందుకు ఇలా లేనివి పోనివి పుట్టిస్తున్నావు అని విద్యనే తిడుతున్నారు. విద్య, అభిసారిక ఇద్దరూ ఇంటర్వెల్కి క్యాంటీన్లో కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారు. అభి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ తెగ కంగారు పడిపోతూ ఏమీ మాట్లాడకుండా కూర్చుంది. అభి, ఏంటి, ఏమైంది? అలా ఉన్నావేమిటి అడిగింది విద్య. ఏమీ లేదు తడబడుతోంది అభి. హాయ్ అంటూ యోగేష్ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు. ఏంటి ఇద్దరూ తెగ ఆలోచిస్తున్నారు? కాలేజీలో ఉదయం నుంచి అందరినీ కిడ్నాప్ గురించి అడిగి అలసిపోయినట్టు ఉన్నారు అన్నాడు యోగేష్. అవును యోగి, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. నువ్వు కూడా ట్రై చేశావా? మీకన్నా ముందుగానే. అభి కిడ్నాప్ అయిన 5 minutesకే. బట్ నో యూజ్, నో ఆన్సర్. వీళ్ళెవ్వరికీ ఏమీ గుర్తులేదు. స్ట్రేంజ్గా ఉంది యోగి. అభిని బలవంతంగా తీసుకువెళ్ళడం వీళ్ళందరూ చూశారు, కానీ చూడలేదు అని చెప్తున్నారు. చూసి కూడా చూడలేదు అని అబద్ధం చెప్తున్నారు. ఎందుకు వీళ్ళకి ఇంత భయం? అంది విద్య. నో విద్య, వాళ్ళు అబద్ధం చెప్పట్లేదు. వాళ్ళకి ఆ విషయం గుర్తులేదు అంతే అన్నాడు యోగి కాన్ఫిడెంట్గా. ఏం మాట్లాడుతున్నావు యోగి? మహీ చేసిన పనిని ఎవరైనా మర్చిపోతారా? అది కూడా ఒక్క రోజులో. కోర్స్ నువ్వు కూడా అలాగే మర్చిపోయావు కదా. నేనేం మర్చిపోయాను? నువ్వు నన్ను అడవిలోకి తీసుకువెళ్ళావు విద్య. నేను రాను అంటున్నా కూడా తీసుకువెళ్ళావు. బట్ అప్పుడు నీ మైండ్, నీ బాడీ నీ కంట్రోల్లో లేవు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు యోగి. అరే, నేను నిజం చెప్తున్నాను. నీకు జరిగిన విషయాలు ఎలా గుర్తులేవో వాళ్ళకి కూడా అలాగే గుర్తులేవు. అండ్ ఇంకొకటి ఏమిటంటే అభిని మహిదర్ కిడ్నాప్ చేశాడు అన్న విషయం నీకు, నాకు, అభికి, మన ముగ్గురికి గుర్తుంది. దీని అర్థం ఏమిటో తెలుసా? ఏమిటి? పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని భయంగా చూస్తూ అడిగింది అభిసారిక. మహిదర్ దగ్గర ఏదో నెగిటివ్ శక్తి ఉంది. అది మన మీద వర్కౌట్ అవ్వట్లేదు. అది వాడికి కూడా తెలుసు. కన్ఫర్మ్గా మనల్ని వదిలిపెట్టడు అన్నాడు యోగి. అంటే ఏం చేస్తాడు? అసలు వాడు మనిషేనా, లేకపోతే పాత సినిమాల్లో చూపించినట్టు పెద్ద మాంత్రికుడా? ఏవేవో పిచ్చి పిచ్చి మంత్రాలు అన్నీ చదివి మన మీద నీళ్లు చల్లి
జంతువులాగా మార్చేస్తాడా ఏమిటి? లేకపోతే రాయో రప్పో చేసేస్తాడా? భయపడి టెన్షన్ పడిపోతూ గోర్లు కొరికేసుకుంటోంది అభి. అభి, ఆర్ యు క్రేజీ? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అన్నాడు యోగి. నాకు చాలా భయం వేస్తోంది. వాడు ఏదో ఒకటి చేసేలోపే మనం ఏదో ఒకటి చేయాలి. తెగ టెన్షన్ పడిపోతూ అంటోంది అభి. యోగేష్ ఆలోచిస్తున్నాడు. యోగి, నా మాటలు వినిపిస్తున్నాయా? ఏంటి రియాక్ట్ అవ్వవు? ప్లీజ్ ఏదో ఒకటి చేయి. నాకు చాలా భయం వేస్తోంది. యోగిని తెగ కుదిపేస్తోంది అభి. ఎహే, నోర్మై నువ్వు. నోరు తెరిస్తే చాలు డబ్బాలో రాళ్ళు వేసి గిలకరించినట్టు గలగల మాట్లాడుతూనే ఉంటావు. సైలెంట్గా కూర్చో. తెరిచావో చంపేస్తాను. యోగేష్ కొంచెం కోపంగా అనడంతో అభి తన నోటికి చేతిని అడ్డు పెట్టుకుని కూర్చుంది. విద్య, నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. అభి మనసులో మాటలు నాకు వినిపిస్తున్నాయి. అభికి ఏదైనా ప్రాబ్లం వస్తే నీ ద్వారా అదృశ్య శక్తి మనకి సహాయం చేస్తోంది. అండ్ జరిగిన ప్రతి విషయము నాకు గుర్తుంటోంది, మీకు గుర్తుండట్లేదు. సో మన ముగ్గురం కలిసి ఉంటేనే ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కారం చేసుకోగలము. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా మన ముగ్గురం ఒకే చోట ఉండాలి. ఆఫ్టర్నూన్ ఒక్కసారి ప్రొఫెసర్ దగ్గరికి వెళ్దాము. ఆయన ఇలాంటి నెగిటివ్ శక్తుల మీద చాలా పరిశోధనలు చేశారు. దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసుకుందాము. ఖచ్చితంగా మనకి సొల్యూషన్ దొరుకుతుంది. అప్పటి వరకు మనం ముగ్గురం కలిసి ఉంటే బెటర్. సీరియస్గా మాట్లాడుతున్నాడు యోగి. అని మూతికి చెయ్యి అడ్డు పెట్టుకుని సౌండ్స్ చేస్తోంది అభిసారిక. ఏంటో చెయ్యి తీసి చెప్పు ఏడు, కోపంగా అన్నాడు యోగేష్. ఇదిగో చూడు, ఫస్ట్ నువ్వు నా మీద కోప్పడ్డానికి వీల్లేదు. నీకు నా మీద ఎటువంటి రైట్స్ లేవు. అండ్ ఇంకొకటి, నేను మీతో ఉంటే నా క్లాసులు ఎలాగా మొత్తం పోతాయి కదా. పెండింగ్ వర్క్ పడిపోతుంది, రాయలేక చచ్చిపోతాను. అండ్ నేను ఈ కాలేజీలో ఉండను, వేరే కాలేజీకి వెళ్ళిపోతాను. ఏడుస్తున్నట్టు మాట్లాడుతోంది అభి. అభి, కొంచెం మైండ్ వాడు నిన్ను తీసుకువెళ్ళి దయ్యాల కొంపలో పడేస్తున్నాడు. చుట్టూరా ఎన్ని పాములు ఉన్నాయో తెలుసా? పైగా అక్కడ నేను ఒక బ్లాక్ ఈవిల్ని కూడా చూశాను. మేము ఇంత సీరియస్ విషయం డిస్కషన్ చేస్తుంటే నువ్వేంటి సిల్లీగా మాట్లాడుతున్నావు? ఏదో చదువుల సరస్వతిలాగా మాట్లాడుతున్నావు. బిలో యావరేజ్ స్టూడెంట్వి, కోపంగా అన్నాడు యోగేష్. ఏయ్, నువ్వు నన్ను తిడుతున్నావు. నువ్వు మాట వినకపోతే కొడతాను కూడా. నోరు మూసుకుని చెప్పింది చెయ్యి, సీరియస్గా చెప్పాడు యోగేష్. అక్క, ఏంటి నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు? ఈ బండ సచ్చినోడు నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. షటప్ అభి, నీకు జరిగేది అర్థం కావట్లేదా? యోగేష్ మాట వింటే మనందరికీ మంచిది. మనకి తెలియకుండానే మన చుట్టూ ఏదో ప్రమాదం జరుగుతోందే. నిన్ను కిడ్నాప్ చేసిన సంగతి వీళ్ళెవ్వరికీ గుర్తులేదు. ఇప్పుడు నువ్వు సేఫ్గా మా కళ్ళ ముందు ఉన్నావు కాబట్టి సరిపోయింది. ఒకవేళ వాడు నిన్ను తీసుకువెళ్ళి ఏదో చేసినా కూడా ఎటువంటి ప్రూఫ్ ఉండేది కాదు కదా. ఐ విట్నెస్గా ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. ఎవరిని అడిగినా మాకు తెలియదు అని చాలా కాన్ఫిడెంట్గా నార్మల్గా మాట్లాడుతున్నారు. యోగేష్ మనకి హెల్ప్ చేయకపోతే నీకు నాకు కూడా మహిదర్ నుంచి రిస్క్ తప్పదు. ఈ కాలేజ్ కాదు కదా, నువ్వు వేరే ఏ కాలేజ్కి వెళ్ళినా వాడు వచ్చి నిన్ను తీసుకుపోతాడు. ఈ సమస్యకి పరిష్కారం దొరికే వరకు మన ముగ్గురం కలిసి ఉండడం బెటర్. యోగేష్ చెప్పినట్టు చేద్దాము అంది వైవిద్య. తను కూడా సీరియస్గా వాళ్ళ చెల్లెలికి వార్నింగ్ ఇస్తూ. విద్య కూడా అంత స్ట్రాంగ్గా చెప్పడం, మహిదర్ వింత ప్రవర్తన కూడా గుర్తుకు రావడంతో తనకి కూడా యోగేష్ సపోర్ట్ అవసరమని అనిపించి సైలెంట్గా ఉండిపోయింది అభి. యోగేష్ 2 నిమిషాలు ఆలోచించి, సరే సార్ దగ్గర నేను పర్మిషన్ తీసుకుంటాను. అభి మన జూనియర్ కాబట్టి తనని మనతో ఉంచుకోవడానికి ఖచ్చితంగా సార్ పర్మిషన్ ఇస్తారు. ఆఫ్టర్నూన్ ప్రొఫెసర్ విశ్వక్ సామ్రాయ్ దగ్గరికి వెళ్దాము. రెడీగా ఉండండి అన్నాడు యోగేష్. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియజేయండి. ధన్యవాదాలు.